బేతాళ ప్రశ్నలు. రామకోటే ఎందుకు రాయాలి? నేటి బేతాళ ప్రశ్నలు. విక్రమార్కుడు పట్టు వదలకుండా మళ్ళీ ఆ మాను వద్దకు వెళ్ళాడు. ఆ చెట్టుపై ఉన్న శవాన్ని భుజంపై వేసుకుని మెల్లగా శ్మశానం వైపు నడవసాగాడు. శవంలోని బేతాళుడు మహారాజుని ఎలాగైనా మాట్లాడించాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఏమార్చి నోరు విప్పేలా చేస్తే తిరిగి చెట్టెక్కేయవచ్చని ఆలోచిస్తున్నాడు. ఇంతలో బేతాళుడు మనసులో శ్రీరామచంద్రుడు స్ఫురించాడు. రామకోటి రాసే భక్తులు గుర్తొచ్చారు. వెంటనే మనసులో సందేహం తలెత్తింది. ఆ సందేహాన్ని వ్యక్తం చేస్తూ విక్రమార్కుడితో ఇలా అన్నాడు. మహారాజా, రామకోటి రాసే వాళ్ళ గురించి ఎప్పటి నుంచో సంశయంలో బుర్రలో పురుగులా తోస్తోంది. నేను బతికున్నప్పుడు నాకు ఒక మిత్రుడు ఉండేవాడు. ఏ గురువు చెప్పాడో కానీ హఠాత్తుగా రామకోటి రాయడం మొదలుపెట్టాడు. ఎప్పుడు చూసినా తన గదిలోకి వెళ్ళిపోవడం రామనామం, ఆ రామనామం రాసుకోవడం. అయినా శివకోటి, విష్ణుకోటి, దుర్గకోటి ఇలా దైవీనామాన్ని కోటిసార్లు రాసే సంప్రదాయం లేదు కదా. రామకోటి రాయాలనే ఆచారం ఎందుకు వచ్చిందంటావు? రామనామములో ఏమైనా ప్రత్యేకత మహిమ ఉంటుందంటావా? అయినా రాముడి నామాన్ని కోటిసార్లు రాసినంత మాత్రాన ఏమవుతుంది? నాకు తెలియకడుగుతాను. రామకోటి రాయమని శాస్త్రాలు చెప్పాయా? ఎవరైనా కల్పించారా? రామకోటి రాసే విధానం ఏంటి? రామకోటి వయస్సు మీరిన వారే రాయాలా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పలేకపోయావా? నేను రామకోటి రాయలేదు, కానీ నీ తలపైన కోటి వక్కలు వేస్తాను. బేతాళుడు రామకోటిపై అడిగిన ప్రశ్నలకు ముసిముసిగా నవ్వుకుంటూ విక్రమార్కుడిలా సమాధానాలు చెప్పసాగాడు. బేతాళా, నువ్వు ఆ రామకోటిపై ఎన్ని అనుమానాలు పెట్టుకొని బతికున్నప్పుడు రాయకుండానే చచ్చిపోయావు. ఏ సంశయాలు లేకుండా విశ్వాసంతో రామకోటి రాసుంటే నీకు ఈ బేతాళ బాధలు తప్పేవి కదా. ఉనీలే, ఇప్పటికైనా కనువిప్పు కలిగినందుకు సంతోషం. బోధేంద్ర సరస్వతి అని మహానుభావుడు నామమాతృ రసోభయం అనే గ్రంథములో రామనామ విశిష్టతను గురించి చక్కగా వివరించారని ఓ పండితుడు చెప్పగా విన్నాను. రామకోటి రాయడం నిన్న మొన్నటిది కాదట. ఎన్నో శతాబ్దాల నుంచి రామభక్తులు రాస్తూనే ఉన్నారట. రాముని ఉపాసన ప్రక్రియలో రామలేఖన యజ్ఞం కూడా ఒకటని చెబుతారు. సాక్షాత్తు పరమశివుడు విధింతే సంప్రవక్ష్యామి రామనామ విలేఖనే అని పార్వతీదేవికి తెలిపాడట. రామనామం ఇలా రాసిన ఫలితం అమోఘమని జలివిచ్చాడట. పైగా రామనామ జపాన్ని, రామనామం రాయటానికి కఠోరమైన నియమాలు కూడా ఏమీ ఉండవని పండితులు పేర్కొన్నారు. నామయోగాలలో రామనామయోగము విశేషమైనదని ప్రసిద్ధి. అందుకే భక్తితో, ఏకాగ్రతతో రామకోటి రాసిన వారు విశేష ఫలితాన్ని పొందుతారు. రామనామాన్ని జపించినప్పుడు, లిఖించినప్పుడు మనసు, శరీరం, వాక్కు ఏకమవుతాయి. రామనామ లేఖనకు ఈ త్రికరణాలకు బలమిచ్చే శక్తి ఉందని రామభక్తులు అనుభవంతో చెప్పారు. అయితే వయస్సు మీరిన వారే రామకోటి రాయాలనేది సరికాదు. బాల్యం నుంచే పిల్లలకు రామకోటి రాయాలనేది బాల్యం నుంచే పిల్లలకు రామకోటి రాయటానికి అలవాటు చేస్తే మనసులో చెడు భావాలు పుట్టవు. అలాంటి వారు సుగుణవంతులవుతారు. ఆ రాముడు తనను నమ్ముకున్న వారిని పతనం కానివ్వడు. మాకు తెలిసిన సామంతరాజు ఒకరున్నారు. ఆయన నాస్తికుడు, కానీ ఆయన తల్లి ఊహావు తెలిసినప్పటి నుంచి రామకోటి రాస్తూ ఉండేది. కొడుకు నాస్తికుడైన ఆమె రామనామలేఖన ప్రభావంతో గొప్ప రాజయ్యాడు. సిరి సంపదలు, పేరు ప్రఖ్యాతలు ఆర్జించాడు. అంతేకాదు, జీవన చరమాంకంలో వైరాగ్యంతో వానప్రస్థాశ్రమ జీవనాన్ని గడిపి అనాయాసంగా కన్నుమూశాడు. ఆ తల్లి రామకోటి యజ్ఞం వృధా కాలేదని నిరూపించాడు. అందుకే గురుదేవులు శ్రీరామకృష్ణుడు రామనామం ఎంతో మహిమాన్వితమైనది, మనిషిలోని మనోమాలిన్యాలను తొలగించే శక్తి రామనామానికి ఉంది. కలియుగంలో తరింపజేసేది రామనామమే అనేవారు. అంతేకాదు, వివేకానంద తదితర శిష్యులకు రామమంత్రాన్ని కూడా ప్రసాదించారు. ఇలా విక్రమార్కుడి మౌనభంగం కలగ్గానే బేతాళుడు తిరిగి చెట్టెక్కేశాడు. సాధకుడు విషయాసక్తులైన వారి సాహచర్యాన్ని విడిచిపెట్టవలెను. ఇంద్రియాలను నిగ్రహించి భగవంతుని యందు మనసును లగ్నం చేసే ఏకాంతంలో సాధన చేయవలెను. శ్రీమద్భాగవతం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే.